హాయ్, దిస్ ఇస్ జీవి ఫ్రమ్ idlebrain.com. ఇప్పుడు మనతో పాటు ఉపేంద్ర గారు ఉన్నారు. హీఈస్ నోన్ ఫర్ హిజ్ యూనిక్ కల్ట్ ఫిల్మ్స్. ఆయన లేటెస్ట్ ఫిల్మ్ UI December 20th రిలీజ్ అవుతుంది. హలో సార్. నమస్తే సార్. నమస్తే. మీరు అంటే ఎవ్రీబడి ఈజ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ క్యారెక్టరైజేషన్స్. మీరే హీరోగా ఉండి మీరే డైరెక్ట్ చేశారు చాలా సినిమాలు. లేట్ 90s అండ్ ఎర్లీ 2000s మీరు చేసిన సినిమాలు కల్ట్ ఫిల్మ్స్. ఆ క్యారెక్టరైజేషన్ అనేది మీకు ఎలాగా ఫామ్ అయింది? అంటే మీకు ఇన్నర్ ఎక్స్పీరియన్సెస్ ద్వారానా మీకు ఆ సైక్ హీరో సైక్ అనేది ఒకటి ఉంటుంది కదండి, అది ఎలాగా రాయగలిగారు? అండ్ ఇట్ ఈస్ బికమ్ ఏ బ్రాండ్ నౌ. అదే ఏమంటే అది స్టార్ట్ అయ్యింది ఏ ఫిలిం నుంచి. అది సైకలాజికల్ లవ్ స్టోరీ. యాక్చువల్లీ అది లవ్ ఉందా లేదా అనేదే టాపిక్ ఆఫ్ డిస్కషన్. అది ఆ హీరో హీరోయిన్ దీంట్లో ఎప్పుడు మీరు ఆ డెప్త్కి వెళ్తే లోపల ఉండేదన్నీ బయటకు వస్తుంది కదా. అలా అయింది ఆ ఫిలంలో. ఆయన లవ్ గురించి చెప్తాడు, ఏంటి లవ్ అది ఇది అని చెప్తాడు. మిర్రర్ లాగా ప్రపంచము. అవును, నేను బాగా చూసుకుంటే నువ్వు లవ్ చేస్తావు, నాకేమో ప్రాబ్లం అయితే నీవేమో లవ్ చేస్తావు, ఏముంది నీ దీంట్లో వంకాయ ఇది అది అని అలాంటి డైలాగ్స్ అన్నీ అక్కడ వచ్చింది. దాని నెక్స్ట్ ఉపేంద్ర చేసిన టైంలో అది నేనే క్యారెక్టర్. అది నేనే అంటే నేను అనేదే క్యారెక్టర్. నేను అనేది ఫ్రీడమ్గా ఏమి లైఫ్ లీడ్ చేస్తే ఎలా ఉంటుంది అని అప్పుడు చేస్తే ఇదన్నీ వచ్చేసింది ఆ ఫిలంలో. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ది సబ్జెక్ట్ అంతే. నేను ట్రై చేసిన సబ్జెక్ట్లో ఆ క్యారెక్టర్ బయటకు వచ్చింది అంతే. రైట్. కానీ ఎలాగ ఆలోచించి చేయగలిగారు? 20 సినిమాలు వచ్చేవి కాదు ఆ టైంలో. మీరు చేసింది యూనిక్ ఉండేవి. వేరే సినిమాలు రెగ్యులర్ ఒక కమర్షియల్ ప్యాటర్న్లో వెళ్తుండే, మీరు వచ్చేసరికి ఒక కంప్లీట్లీ క్యారెక్టర్ డ్రివెన్ ప్లస్ కొంచెం ఆల్ఫా మేల్ పర్సనాలిటీ అనేది కొంచెం అక్కడక్కడ కనిపిస్తుంటుంది. సో మీరు రాసుకునేటప్పుడు మీ ద్వారా వచ్చింది కదా అది, దట్ ఈస్ ఫ్రమ్ యువర్ ఓన్ హార్ట్. ఎలాగా చేయగలిగారు? హౌ కెన్ యూ బీ సో డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఫిల్మ్స్? లేదు సార్, అదే ఇప్పుడు నేను అనేది ఇప్పుడు ఇంట్రాస్పెక్షన్ అయింది. ఆ టైంలో నేను హీరో అయ్యాను, అది నాకు తెలీదు యాక్చువల్లీ. ఆ ఫ్యాన్ ఫాలోయింగ్ అది ఇది. అప్పుడు నేను ఏంటిది యాక్చువల్లీ ఇలా ఇదవుతుంది, నా రెస్పాన్సిబిలిటీ ఏమి, నా ఎయిమ్ ఏమి, నేనేం చేసేదానికి వచ్చాను ఇక్కడ. నేనేమో బికాస్ ఆఫ్ సమ్ అదర్ రీజన్ ఐ కేమ్ ఇన్ టు దిస్ ఫీల్డ్ అండ్ ఐ థాట్ యాక్చువల్లీ మై ఎయిమ్ ఈజ్ దట్ అండ్ ఐ హ్యావ్ గట్ సమ్ రెస్పాన్సిబిలిటీ ఆల్సో, ఐ హ్యావ్ టు క్యారీ ఆన్ విత్ దిస్. అండ్ నాకేమో ఇలా ఉంది. ఇది థింక్ చేసే టైంలో నేను అనే ఒక క్యారెక్టర్ చేస్తే ఎలా ఉంటుంది, తర్వాత ఈ 3 ఇది ఉంది కదా, అది 3 గర్ల్స్ చేస్తే ఎలా ఉంటుంది అని. అప్పుడు ఒకరిని లవ్, ఒకరేమో వైఫ్, ఇంకోనేమో నేను పెళ్లి చేసుకుని అని వెళ్తాడు. అది ఓపెన్గా చెప్తా ఉంటే చాలా చాలా విషయం బయటకు వచ్చేసింది అక్కడ. అది తెలియకుండా వచ్చేసింది. లవ్ వరకు చెప్తాడు, నువ్వు అక్కడ కూర్చోయి, ఇక్కడ లవ్ చేయి, లవ్ అంటే ప్యూర్గా ఉండాలి అని. అక్కడేమో ఇంకో కీర్తిని చూస్తే నేను ఐ వాంట్ టు ఎంజాయ్ విత్ యూ అని చెప్తాడు. అలా ఇక్కడ చూస్తే వైఫ్ని ఏమి టచ్ చేయరు, నా రెస్పాన్సిబిలిటీ అంతే అని పెట్టుకో ఉంటాడు. అది రైనీ సీజన్, ఇది విండ్, అలా అన్నీ అది అలా వచ్చింది అది. కానీ మీరు చాలా వరకు దోస్ ఆర్ ద ఫ్యాక్ట్స్. జనాలకి నిజంగానే వాళ్ళకి నిజంగానే అలా ఫీల్ అవుతుంటారు. మీరు దాన్ని రిప్రజెంట్ చేస్తారు సినిమా. ఇప్పుడు నేను అంటే మీ దగ్గరనూ ఒక నేను ఉంది, అందరి దగ్గర నేను ఉంది కదా, అది ఈజీగా కనెక్ట్ అయిపోతుంది. నేను అలాగే కదా అని అంతే అది. కానీ ఆ టైంలో కొంచెం అంటే ఆడవాళ్ళని కించపరిచేలాగా ఉన్నాయి. అంటే చాలా ఓపెన్గా రాశారు మీరు, ఎక్కడ ఫిల్టర్ లేకుండా. యాక్చువల్ ఫిల్టర్ లేని సినిమాలు మీ. అవును, అది డైలాగు చెప్తుంది నాకు ఫిల్టర్ లేదు అని. ఆ హీరో క్యారెక్టరే చెప్తుంది, నాకు ఫిల్టర్ లేదు, ఇక్కడ ఏమొస్తుందో బయటికి ట్రూత్ఫుల్గా వచ్చేస్తుంది, నేనేం చేసేది, నాకు ఈ మాస్క్ వేసుకొని బ్రతికేది అవ్వదు అని అతను ఇది చెప్తాడు అతను. సో ఆ టైంలో చాలా సిస్టమేటిక్గా ఉండేవాళ్ళు, కొంతమంది సాంప్రదాయవాదులు, లేదంటే కొంతమంది స్త్రీలు అఫెండ్ అయి ఉంటారు. సో మీకేమన్నా అదే ఆ టైంలో కొంచెం అది అయ్యింది, కొంచెం కాంట్రవర్సీ అయ్యింది. బట్ తర్వాత ఏమంటే ఒక ఏముంది నీకు నాకున్నాడమ్మా ఏముంది అని ఒక రాశాను, ఏనిల్లా అని. అది 25 తర్వాత ఇప్పుడు 1 year బ్యాక్ అది పెద్ద వైరల్ అయిపోయింది. అప్పుడు అందరూ చెప్పారు ఈ లిరిక్స్ని, అప్పుడు ఎవరు ఏమి యోచన చేయలేదు అని. బికాజ్ ఆ క్యారెక్టర్కి అలా రాశాను నేను. బట్ అది ఏమో తెలీదు. ఆఫ్టర్ 25 years అది పెద్ద వైరల్ అయిపోయింది అక్కడ. ఇప్పుడు నేను ఆ సాంగ్ని వాడుతూ ఉన్నాను ఈ ఫిలంలో. రీమిక్స్ చేశారా? కొంచెం.
రైట్. యూఐ ట్రైలర్ చూశాను. ఇట్స్ ఎ ఫ్యూచరిస్టిక్ ఫిల్మ్, డిస్టోపియన్ సొసైటీలో తీసిన సినిమా కదా. మీరు ఇంతకుముందు కూడా ఒక ఫిల్మ్ తీశారు, పాస్ట్లో ఎలా ఉంది ఫ్యూచర్లో ఎలా ఉంటుందని. 10 years బ్యాక్ ఒక ఫిల్మ్ చూశాను. సూపర్ అని. సూపర్. సో మీరు ఎప్పుడు ఫ్యూచరిస్టిక్ థింకింగ్ కూడా ఎక్కువ ఉంటుంది, వాట్ హ్యాపెన్స్ ఆఫ్టర్ ఇయర్స్ అనేది. అలా కాదు, ఇది వన్ పార్ట్ ఆఫ్ ది ఫిలిం అంతే. ఇట్ ఈస్ నాట్ కంప్లీట్లీ ఇన్ డిస్టోపియన్ వరల్డ్, అలా కాదు, ఇట్స్ వన్ పార్ట్ వస్తుంది అంతే. సో ట్రైలర్లో చూపించింది ఓన్లీ పార్ట్ ఆఫ్ ది ఫిల్మ్. యా, అంతే అంతే అంతే. రైట్. ఇంకోటి నాకు నేను నోటీస్ చేసింది అంటే ట్రైలర్లో వరల్డ్ లీడర్స్ తెచ్చిన డేంజర్స్ ఏమేంటి అనేసి, కోవిడ్, గ్లోబల్ వార్మింగ్ పెట్టి మధ్యలో ఏఐ పెట్టారు. సో వై డూ యూ థింక్ ఏఐ ఈజ్ ఏ కైండ్ ఆఫ్ థ్రెట్? నో, ఆఫ్ కోర్స్ అందరూ చెప్తున్నారు ఇట్ ఈస్ ఏమి న్యూక్లియర్ ఇన్వెన్షన్ కింద పెద్ద ఇది అని, ఏమంటే ఇట్ విల్ డెస్ట్రాయ్ ఆల్ జాబ్స్, ఇట్ విల్ అని చెప్తున్నారు. ఎస్, అడ్వాంటేజెస్ ఉంది దాంట్లో. రైట్. బట్ మీకే తెలుసు ఏమంటే హ్యూమనాయిడ్ రోబోట్స్ అన్ని వచ్చి అన్ని పని చేసి అవకాశం ఉంది. అదే జరుగుతూ ఉంది కూడా ఇప్పుడు. ఏమంటే ఇప్పుడు నేను ఒక క్యాపిటలిస్టిక్ మైండ్ నాకు ఉండింటే నేనేం చేస్తాను, నేను 10 మంది పెట్టుకొని 10 మందికి కోసం చూసుకుంటాను. నేనేమంటే ఒక్క రోబోట్ పెట్టుకొని నేను అన్నీ చేసుకుంటాను, 10 మంది వద్దు నాకు, ఒక్క కాలు ఒక ఏఐ పెట్టుకొని అన్నీ చేసుకుంటాను. నేను కమర్షియల్గానే థింక్ చేస్తాను, నా ప్రాఫిట్ గురించి థింక్ చేస్తాను. అప్పుడు ఈ గ్యాప్ ఎక్కువ అవుతా పోతుంది. సో అదన్నీ మైండ్లో పెట్టుకొని కొంచెం చెప్పాను. రైట్. సో వాట్ ఈస్ ద థీమ్ ఆఫ్ యూఐ? ద థీమ్ ఈజ్ యాక్చువల్లీ ఇట్ ఈస్ ఏ మెటఫరికల్గా చెప్పిన ఒక మూవీ ఇది ఒక వరల్డ్నే వచ్చి ఒక క్యూట్ ఒక సెట్లో అక్కడ వరల్డ్ని క్రియేట్ చేసి, అది ఒక విచిత్రమైన వరల్డ్గా ఉంటుంది. అది ఒక బిల్డింగు విచిత్రంగా ఉంటుంది. నాట్ ఏ హ్యూజ్ దిస్ థింగ్ కాదు. కానీ ఏమి చూపించలేదు మీరు ఇంతవరకు లోపల ఏముంటుంది అనేది. లేదు, మనం ఫస్ట్ యూఐ వరల్డ్ అని చూపించాము. అది ఒక వరల్డ్ చూపిస్తాము, దాంట్లో యూరోపియన్స్ ఉంటారు, ఆఫ్రికన్స్ ఉంటారు. సో ఓన్లీ ఒక పార్ట్ చూపించారు. ఓవరాల్ అన్ని వరల్డ్నే ఇక్కడ తీసుకువచ్చి ఇట్ ఈస్ ఏ గ్లోబల్ ఇష్యూ అని. అంటే ఎలా అంటే ఇప్పుడు నేను అనేది నా పర్సనల్ ఒకటే, ఈ గ్లోబు ఒకటే నాకు. రైట్. ఇట్ ఈస్ మై వరల్డ్ యాక్చువల్లీ. రైట్. ఎలాగైనా మీరు థింక్ చేసుకోవచ్చు. వరల్డ్లో ఏమైనా జరిగితే నాకు జరుగుతుంది, నాకేమైనా జరిగితే నా వరల్డ్ భావం తద్భవతి. అలాగే ఆ కాన్సెప్ట్తో ఇది ఉంటుంది. ఇది యాక్చువల్లీ ఇట్ ఈస్ మోర్ సైకలాజికల్గా ఉంటుంది, ఫిలాసఫికల్గా ఉంటుంది, పొలిటికల్గా ఉంటుంది, అన్ని లేయర్స్ ఉంటుంది. ఈ లోగో కూడా చాలా ఆశ్చర్యకరంగా ఉంది. ఇంకోటి, ఇది చూసి యూఐ అని ఎవరికి చెప్పలేరు. మీరు యూఐ ద మూవీ అని కింద రాస్తున్నారు. యాక్చువల్గా ఉత్త లోగో చూపిస్తే యూఐ అని చెప్పడం కూడా కష్టం. ఇది యాక్చువల్గా 3 నామాల్లాగా కూడా ఉంటుంది. అదే చాలా విచిత్రంగా ఆలోచింపజేసే విధంగా ఉంది లోగో. ఆ లోగో గురించి చెప్పగలరా? హార్ష్ షూ ఉంది. అదే నేనేమంటే నేను ఎప్పుడూ ఏమంటే అదే 2 రకాలుగా ఒక స్టోరీ చెప్పొచ్చు. ఒకటి నా స్టోరీ చెప్తాను, ఇది విను అని. ఇంకొకటి కమాన్ లెట్ us డిస్కస్ అబౌట్ ది స్టోరీ అని. అలా ఒక అటెంప్ట్ ఇది అంతే. ఒక టైటిల్ పెడితేనే కూడా యూ జస్ట్ డీకోడ్ దిస్ అని, ఒక టీజర్ పెడితేనే కూడా దీంట్లో ఏమేముంది డీకోడ్ చేయి, ఒక వరల్డ్ పెడితేనే కూడా దీంట్లో ఏముంది, ఎందుకు ఆ డ్రెస్ వేసుకున్నాడు, ఎందుకు వీడు అలా ఉండాడు, ఎందుకు వీళ్ళ అది అలాంటి ఒక థింకింగ్కి కొంచెం ఇది ఇచ్చే ఒక ఇది అనుకుంటాను ఇది. ఇంకోటి, మీరు కొంచెం మీ వాకింగ్ స్టైల్ ఇదంతా లిటిల్ ఎక్సెంట్రిక్ ఫ్రమ్ అదర్స్. కొంచెం ఫర్ ఎగ్జాంపుల్ మామూలుగా కాకుండా కొంచెం విచిత్రంగా ఉంటుంది అండ్ హీరోయిక్గా కూడా ఉంటుంది. అది దట్ ఈస్ దేర్ ఇన్ యువర్ పర్సనల్ సెల్ఫ్ యాజ్ వెల్. మీరు చూస్తూ ఉంటే అలా అనిపిస్తుందా? నన్ను లేదు, సినిమాలో డిఫరెంట్గా ఉంటుంది. అలా సినిమా ఇట్ ఈస్ డిపెండింగ్ అపాన్ ది సబ్జెక్ట్, వాట్ కైండ్ ఆఫ్ సబ్జెక్ట్ ఐ చూస్, దాని మీద ఉంటుంది అది. ఇప్పుడు ఉపేంద్ర అనే ఒక సినిమా అది అలాగే ఉంటుంది. అది బికాజ్ అవర్ మైండ్ ఇట్ ఈస్ పిచ్చిగానే ఉంటుంది. నాకు ఇష్టం వచ్చిన డ్రెస్ నేను వేసుకుంటాను అంటాడు, బట్ అతను ట్రూతే చెప్తాడు. బోర్ కొడతా ఉంది మేడం, నీ క్లాస్ టీచర్కి చెప్తాడు బోర్ కొడతా ఉంది నేను పోతాను అంటే పటపట కొడుతుంది అమ్మాయి. తర్వాత చెప్తాడు అందరూ సత్యం చెప్పండి, ట్రూత్ చెప్పండి అంటారు, నాకే కొడతారు, ఇదేంట్రా ఇది. అలా అదే కదా దునియా. యా, అండ్ ఆ కళ్ళు ఇలా చేయటం కూడా దట్ ఈస్ వెరీ యూనిక్. అది నా డిఫెక్ట్, మ్యానుఫ్యాక్చరింగ్ డిఫెక్ట్. అది ఎఫెక్ట్గా చూసి చేశాను అంతే. అది స్ట్రెంగ్త్ అయింది ఇప్పుడు.
రైట్. అంటే చాలా రోజుల తర్వాత మీ సినిమా భారీ రిలీజ్ అవుతుంది. ఆఫ్టర్ కోవిడ్ కూడా ఇదేననుకుంటా పెద్ద రిలీజ్. సో ఇంత గ్యాప్ వచ్చింది మీకు ఏమన్నా, అంటే ఎవ్రీబడి ఈస్ ఇన్ కనెక్ట్ విత్ యూ, కానీ టెన్షన్ ఏమన్నా ఉందా? నాకు తెలీదు, నా వర్క్ నేను చేస్తప్పుడు నేను అది నా చేతిలో లేదు. అది నేను ఏం చేయాలో అది నేను హానెస్ట్గా చేయాలి అంతే నాకు తెలుసు. బికాస్ వాట్ ఎవర్ ఐ కెన్ కంట్రోల్ దట్స్ ఇట్. ఐ డోంట్ నో అబౌట్ అదర్ ఆస్పెక్ట్. వాట్ ఎవర్ ఐ హ్యావ్ టు డూ మై డ్యూటీస్ ఐఎమ్ డూయింగ్ అంతే. ఇప్పుడు ఇంటర్వ్యూ చేయాలి, చెప్పాలి జనాలకి ఈ ఫిలిం వస్తూ ఉంది అని, ఇది ఎలాంటి ఫిలిం అని చెప్పాలి. ఇంతవరకు నాకు ఇది అది నాకు తెలియకుండా ఉండేది. దానికి నాకు టెన్షన్ పడను. నేను ఎప్పుడు టెన్షన్ పడతానని నాకు చేయొచ్చు, నేను చేయలేదు అంటే అది టెన్షన్. నాకు అది చేసేకి అవ్వదు అని దాని టెన్షన్ పడి ఏం ప్రయోజనము. రైట్. నాట్ ఇన్ మై హ్యాండ్. దట్ ఈస్ లైక్ రైట్. మీరు సన్ ఆఫ్ సత్యమూర్తిలో మేజర్ రోల్ చేశారు. ఐ థింక్ దట్ ఈస్ యువర్ ఫస్ట్ క్యారెక్టర్. మీ కెరీర్లో ఫస్ట్ క్యారెక్టర్ అల్లు అర్జున్తో చేశారు. అండ్ టుడే యూ మెట్ హిమ్. సో ఏం మాట్లాడారు? లేదు, అలాగే వాళ్ళ ఫ్యామిలీ ఫ్రెండ్స్. నేను చాలా రోజు అయింది ఆఫ్టర్ దిస్ బిగ్ ఇది పుష్ప అయిన తర్వాత. లక్కీలీ ఐఎమ్ హియర్, గాట్ ఎన్ ఆపర్చునిటీ టు మీట్ హిమ్. నేను వెళ్ళి అన్నీ ఓకేనా అని, అన్నీ బాగుంది అని చెప్పారు. అంతే, చాలామంది ఉన్నారు. నేను 2 minutes మళ్ళీ ఇక్కడ రావాల్సింది. నేను నువ్వు వచ్చి హాయ్ అని చెప్పి వచ్చాను అంతే. రైట్. మీరు సినిమాలు చూస్తుంటారా జనరల్గా, వేరే ఫిల్మ్స్? చూస్తుంటాను. సో ఈ మధ్య ద కాన్సెప్ట్ ఆఫ్ పాన్ ఇండియా ఫిల్మ్స్, అంటే డైరెక్ట్ మన తెలుగు ఆర్ కన్నడ హీరోస్, సౌత్ హీరోస్ చేసినవి డైరెక్ట్గా హిందీ పీపుల్ ఆర్ వాచింగ్ ఇట్ యాజ్ డబ్డ్ ఫిల్మ్స్. అది వాటికి సీడింగ్ ఎక్కడ పడింది అనుకుంటున్నారు? వేర్ డిడ్ ఇట్ ఆల్ స్టార్ట్? ఎక్కడ అని తెలియదు యాక్చువల్లీ. ఇఫ్ యూ థింక్ లైక్ దట్, యాక్చువల్లీ అకార్డింగ్ టు మీ పుష్పక్ విమాన్ ఇస్ ద ఫస్ట్ పాన్ ఇండియా ఫిలిం వితౌట్ డబ్బింగ్. యాక్చువల్లీ వితౌట్ లాంగ్వేజ్. అది ఫస్ట్ ఏమి పాన్ ఇండియా పాన్ వరల్డ్ ఫిలిం అది యాక్చువల్లీ. రైట్. సో అదైన తర్వాత మీకు దట్ వాస్ దేర్ యాక్చువల్లీ. వీ యూస్ టు మేక్ ఫిలిం ఇన్ అవర్ ఓన్ లాంగ్వేజ్. అదైన తర్వాత వీ యూస్ టు డబ్ యాక్చువల్లీ టు అదర్ లాంగ్వేజ్. అదర్వైజ్ యాక్చువల్లీ స్టోరీ నైబరింగ్ స్టేట్ వరకే లేదు డబ్బింగ్ కూడా? లేదు, ఈవెన్ డబ్బింగ్ ఓన్లీ నైబరింగ్ స్టేట్కి వెళ్ళేది, డైరెక్ట్గా రిలీజ్ అయ్యేది నార్త్ ఇండియన్ స్టేట్స్లో. ఇక్కడ రీమేక్ రైట్స్ కొన్ని చేసేవాళ్ళు. ఇప్పుడు దృశ్యము తీసుకొని హిందీలోనూ చేశారు. అలా జరిగేది. అదైన తర్వాత ఒక డ్రాస్టిక్ చేంజ్ వచ్చింది. ఏమంటే ఆఫ్టర్ కరోనానే అనుకోండి, ఇప్పుడు ఓపెన్ అయిపోయింది, అన్ని లాంగ్వేజ్ ఒకేసారి చేసేది, ఆ ట్రెండ్ వచ్చింది. సో ఎస్పెషలీ ఫ్రమ్ బాహుబలి అనుకుంటాను నేను. అది ఒక ట్రెండ్ అయ్యింది. తర్వాత అట్ ఏ టైం రిలీజ్ చేస్తాం. అట్ ఏ టైం రిలీజ్ చేయాలంటే నార్మల్ ఫిలిం అవ్వదు. హ్యూజ్ స్టార్స్, హ్యూజ్ బిగ్ బడ్జెట్ అలాంటిది. సో ఆ ట్రెండ్ వచ్చింది ఇప్పుడు. యూఏ కూడా రిలీజ్ అవుతుంది కదా పాన్ ఇండియా? అవునవును. సో దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ డైరెక్టెడ్ పాన్ ఇండియా. యాక్టింగ్ చేసిన చాలా డబ్బింగ్ అది ఇది అయింది. నేను డైరెక్ట్ చేసిన ఫస్ట్ పాన్ ఇండియా అనుకోవచ్చు. సో పాన్ ఇండియాలో మీరు చూస్తే పుష్ప ఈజ్ లైక్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిల్మ్ విత్ ఎమోషన్. కాంతారా చూస్తే ఇట్స్ ఎ వెరీ చాలా కంటెంట్ డ్రివెన్ ఫిల్మ్. అది కూడా చాలా బాగా చేసింది. అంటే దేర్ ఈస్ నో వెల్ డైరెక్టెడ్ ఫిల్మ్ ఉంటే చూసేస్తున్నారు. కరెక్ట్. ఈ స్టోరీ రాసేటప్పుడు మీరు ఈ పాన్ ఇండియా రిలీజ్ అవ్వబోతుంది అనేది కూడా దృష్టిలో పెట్టుకున్నారా? లేదు, నేను ఎస్పెషల్లీ నేను ఏం సబ్జెక్ట్ చేస్తున్నాను, ఇది ఎలా చేస్తాను అంతే చేశాను నేను. అది మీరు పాన్ ఇండియా అనుకొని చేసే అవ్వదు. అకార్డింగ్ టు వాట్ యూ సెడ్ ఈస్ రైట్. యాక్చువల్లీ కాంతారా ఈజ్ ఆల్సో హిట్ దేర్, బాహుబలి ఈజ్ ఆల్సో హిట్ దేర్, పుష్ప ఈజ్ ఆల్సో హిట్ దేర్. ఇట్ ఈస్ నాట్ లైక్ ఏమంటే మనం స్టోరీ బేసికల్లీ. ఇట్ ఆల్ యాక్చువల్లీ ఇట్ షుడ్ హ్యాపన్. యాక్చువల్లీ వీ కాంట్ మేక్ ఎనీథింగ్. వీ షుడ్ స్టిక్ ఆన్ టు హానెస్ట్లీ వీ షుడ్ డూ అవర్ ఫిలిం సబ్జెక్ట్. రైట్. సో అనదర్ థింగ్ వెరీ ఇంట్రెస్టింగ్, మీరు మీ ఫిలింలో హీరోయిన్నే మీరు పెళ్లి చేసుకున్నారు. అందులోనూ టీజ్ చేసే క్యారెక్టర్ కదా? ఏ ఫిలిం రా కదా? అవునవును. సో మీకు మూవీ టైంలోనే మీకు లవ్ అనేది స్టార్ట్ అయింది తర్వాత? అవునవునవును, అప్పుడే. రైట్. డైరెక్ట్ చేసి తర్వాత హీరో అయిపోయాను కదా, అప్పుడు చాలా టైం ఖాళీగా ఉన్నాను.
ఆ టైంలో అలాగే ఫ్రెండ్షిప్, అలాగే లవ్ అలాగే స్టార్ట్ అయింది యాక్చువల్లీ 2000 యాక్చువల్లీ. యా, అంటే మీరు సినిమాల్లో రిప్రజెంట్ చేసే ఉపేంద్ర వేరు, ఒరిజినల్ ఉపేంద్ర వేరు కదా. సో లాట్ ఆఫ్ పీపుల్ ఏమనుకుంటారంటే సినిమాలో ఉపేంద్ర అనగానే ఎక్సెంట్రిక్ భయపడుతుంటారు. మీకు పర్సనల్గా మిమ్మల్ని కలిసేటప్పుడు యాజ్ ఎ ఫ్యాన్ దే కమ్, బట్ దే ఆర్ ఫ్యాన్ ఫర్ ద క్యారెక్టర్స్ అవును కదా. కరెక్ట్. సో ఆ కన్ఫ్యూజన్ అనేది ఫ్యాన్స్లో కూడా ఉంటుంది, అలా ఉంటారా రియల్ లేదు, ఫస్ట్ ఉండేది, తర్వాత తెలిసింది యాక్చువల్లీ ఇట్ ఈస్ ఓన్లీ సబ్జెక్ట్ అని. ఇప్పుడు ఏమంటే నా లోపల ఉండే సబ్జెక్ట్ వేరే, సినిమా వేరే, నిజ జీవితం వేరే కదా. అప్పుడు కొంచెం టైం పడింది. ఫస్ట్ దే యూస్ టు థింక్ దట్ ఐఎమ్ లైక్ దట్ ఇన్ మై రియల్ లైఫ్ ఆల్సో. దెన్ ఇంటర్వ్యూ చూసి లేదురా అలా కాదు అని తర్వాత తెలిసింది. మీరు నెక్స్ట్ ఫిల్మ్స్ ఏం చేస్తున్నారు ఆఫ్టర్ నెక్స్ట్ 45 అని ఒక ఫిలిం ఆల్రెడీ కంప్లీటెడ్, మూవీ కంప్లీటెడ్, అది పోస్ట్ ప్రొడక్షన్లో ఉంది. నేను శివరాజ్ కుమార్ అండ్ రాజ్ బి శెట్టి అని చేసాము. అది చాలా మంచి మల్టీ స్టార్ ఫిలిం. అవును. వృషభ గరుడ గమన చూసాను. గరుడ గమన, సో అది షూటింగ్ అయిపోయింది, మీరే డైరెక్షన్? లేదు, వేరే అర్జున్ జన్యా అని మ్యూజిక్ డైరెక్టర్ ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తున్నారు ఆ ఫిలిం. ఓకే. యా, అది ఎప్పుడు రిలీజ్ అవుతుంది నాకు తెలియదు. పోస్ట్ ప్రొడక్షన్ చాలా వర్క్ ఉంది. మోస్ట్లీ ఏప్రిల్ మే అలా రిలీజ్ ప్లాన్ ఉండొచ్చు. ఇంకా ఏ ఫిల్మ్స్ చేస్తున్నారు? లేదు, వేరే ఉంది, బట్ నేను ఒక గ్యాప్ తీసుకోవాలని అనుకుంటాను. తీసుకొని యు ఆర్ గోయింగ్ టు రైట్ వన్ మోర్ ఫిల్మ్ అండ్ డైరెక్ట్. లెట్ us see actually. If I get encouragement, I will do another film. Otherwise, I will act. It is like that actually. It is nothing in my hand actually. Yeah. ఇదైతే చాలా ఎంకరేజింగ్గా ఉంది అండ్ యువర్ ఫ్యాన్స్ ఆర్ విల్లింగ్ టు వాచ్ దిస్ ఫిల్మ్. Thank you. I hope this film becomes a blockbuster. Thank you. All the best, sir. Thank you very much, sir.